నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎన్నికలకు ముందు అవసరం చూసి టార్గెట్ చేశారు. తమను గెలిపిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక నిధులు ఇస్తామంటూ మభ్యపెట్టారు. తీరా అధికారంలోకి రాగానే అంతా మర్చిపోయారు. కనీసం బడ్జెట్లో కూడా పైసా విదల్చలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? కేంద్రంపై పోరాడుతుందా లేక నోరు మూసుకుని కలిసి నడుస్తుందా? ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్న సామెతను ఆచరణలో చూపిస్తున్నారు కేంద్ర పాలకులు. ఎన్నికలకు ముందు ఏపీలో సుడిగాలి పర్యటనలు చేసి కమలనాథులు ఏపీని అన్ని రకాలుగా ఆదుకుంటామంటూ జనం ముందు గుండెలు బాదుకున్నారు. అది నిజమేనేమో అనుకుని జనం ఓట్లేసేశారు. తీరా అధికారంలోకి వచ్చాక బయటపడింది వాళ్ల అసలు రంగు. ఏపీ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యి దాదాపు 8 నెలలు గడుస్తోంది. కానీ ఇప్పటికీ కేంద్రం నుంచి రవ్వంత సాయం కూడా లేదు. ఎన్నికల ప్రచారంలో అంతా మేం మోస్తాం, మేం చేస్తామంటూ ఏపీ బాధ్యతలన్నీ నెత్తికెత్తుకున్న బీజేపీ నేతలు తీరా పీఠమెక్కాక నిబంధనల పేర్లు చెప్పి తాత్సారం చేస్తున్నారు. 15 ఏళ్ల కిందట ఉత్తరాఖండ్ సీఎం ఒక్క లేఖ రాస్తే ఆ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కట్టబెట్టిన ఈ ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటున్నా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఈశాన్య రాష్ట్రాల కన్నా అధ్వానంగా ఉంది. రాజధాని లేదు, అసెంబ్లీ సెక్రటేరియట్లు లేవు, దమ్మిడి ఆదాయం లేదు, పరిశ్రమలు లేవు, ఆసుపత్రులు లేవు. అసలు ఉద్యోగులకు జీతాలివ్వడానికే ప్రభుత్వం నానా కష్టాలు పడుతోంది. ఇప్పటికే సర్వం నష్టపోయిన సీమాంధ్ర కనీసం కేంద్రం నుంచి స్పెషల్ స్టేటస్ కూడా రాకపోయేసరికి ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికిప్పుడు ఏపీకి భారీగా పరిశ్రమలు వచ్చినా వాటి ఆదాయం రావడానికి 5-6 ఏళ్లు ఖచ్చితంగా పడుతుంది. అంటే ఇప్పుడు ఏపీని ఆదుకునేది ఒక్క ప్రత్యేక హోదాయే. కానీ కేంద్రం మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటూ దూరం దూరం జరుగుతోంది. బీజేపీ నేతలకు కానీ ప్రధాని మోడీకి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమే ఉంటే ఏపీకి కనీసం 5 ఏళ్ల ప్రత్యేక హోదా అయినా ఇవ్వొచ్చు. అప్పట్లో ఏపీకి 10 ఏళ్ల స్టేటస్ ఇవ్వాలని గగ్గోలు పెట్టింది ఆ పార్టీయే. ఇప్పుడు అధికారంలో ఉన్నది కూడా ఆ పార్టీయే. కానీ అప్పట్లో గుర్తుకురాని నిబంధనలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అప్పట్లో అడ్డురాని రూల్స్ ఇప్పుడు అడ్డొస్తున్నాయి. పోనీ పార్లమెంట్లో జరిగింది వదిలేద్దాం. మోడీ గారే రాష్ట్రంలో 8 చోట్ల బహిరంగ సభలు పెట్టి మరీ ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని జబ్బలు చరుచుకున్నారు. ఏపీ బాధ్యత తమదేనంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. తీరా ఇప్పుడు ప్రధాని అయ్యాక కనీసం ఆ ఆలోచన కూడా తన బుర్రలోకి రానివ్వటం లేదు మోడీ వారు. इस गोविंदा की पवित्र धरती से पूरे सीमांध्र को प्रार्थना करना चाहता हूं. मैं पूरे सीमांध्र को प्रार्थना करना चाहता हूं. भाइयों बहनों, इसे सिर्फ सरकार बनाने का कार्यक्रम मत सोचिए. इसे सिर्फ मुख्यमंत्री बनाने की चुनाव मत सोचिए. ये चुनाव सीमांध्र को बनाने का चुनाव है. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రధాని ప్రకటనతోనే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినట్లు లెక్క. ఇప్పుడు బీజేపీ చేయాల్సిందల్లా ఆ స్పెషల్ స్టేటస్ కింద ఏపీకి దక్కాల్సిన గ్రాంట్స్, ఇతర సౌకర్యాలు కల్పించడమే. కానీ ఇప్పుడు కొత్త రాష్ట్రాల పల్లవి అందుకున్న బీజేపీ నేతల మనసులో దూరాలోచనతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్నది నిపుణుల మాట. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే బీజేపీకి చిటికెలో పని. రాష్ట్రాల అంగీకారం తప్పనిసరి అన్నా అది కష్టం కాదు. ఎందుకంటే దేశంలో 12 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక జమ్మూలో కూడా అధికార భాగస్వామ్యం ఉంది. వీటి నుంచి అంగీకారం తెచ్చుకోవడం బీజేపీకి సులువే. ఇక ఈశాన్య రాష్ట్రాలు ఎలాగూ ప్రత్యేక హోదాకి వ్యతిరేకం కాదు. అంటే వాళ్లు కూడా అంగీకరించడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాలంటే కనీసం 15 రాష్ట్రాలు అంగీకరించాలి. అంటే స్పెషల్ స్టేటస్ విషయంలో బీజేపీ ఎంతలా ప్రజల్ని మోసం చేస్తోందో అర్థమవుతోంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఇంతలా మోసం చేస్తున్న బీజేపీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి వైఖరితో ముందుకెళ్లబోతున్నారన్నదే ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న. సార్వత్రిక ఎన్నికల్లో బేషరతుగా ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చిన చంద్రబాబు
ఇప్పటి వరకు ఏపీకి నిధులు, ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారని చెప్పాలి. ఇక కనీసం బడ్జెట్లోనైనా ఏపీకి వరాలు కురుస్తాయనుకుంటే అక్కడ రిక్తహస్తమే ఎదురైంది. కనీస నిధులు కూడా ఇవ్వాలన్న కరుణ కూడా కేంద్రానికి లేకుండా పోయింది. ఏపీ అభివృద్ధికి గ్రాంట్లు ఇవ్వడానికి కూడా మోడీ గారికి అనిపించలేదు. ఇలా అడుగడుగునా మోసం చేస్తున్న కేంద్ర కూటమితో చంద్రబాబు ఇంకా కలిసి నడుస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఇప్పుడేం చేస్తారు? ఎవరి పక్షాన నిలుస్తారు? ప్రజల పక్షాన నిలుస్తారా లేక పాలిటిక్స్ వైపు నడుస్తారా? ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఏపీ సీఎం ఏం చేస్తున్నారు? బ్రేక్ తర్వాత చూద్దాం.